గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, వెలుగు ఇలా రకరకాల దినపత్రికలు ఉన్నాయి. ఏ దినపత్రికలు ఏ వార్తలు ఉన్నాయి అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఈనాడు దినపత్రిక చూసుకుందాం. ఈనాడు దినపత్రికలో మనకి ఫస్ట్ ప్రధాన హెడ్లైన్ గా ఇచ్చింది ఏంటంటే సగటు జీవుపై ధరల సమ్మెట అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక సామాన్యులపై అధిక భారం పడనుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక నొప్పి తెలియకుండా ప్రతిరోజు వాడుతున్నటువంటి నిత్యావసర సరుకులు ఏవైతే ఉంటాయో వాటిపైనే పెను భారం మోపుతుంది అనేది మనకి క్లియర్ గా మనకి ఇక్కడ ఇచ్చారు. ప్రధాన హెడ్లైన్ అయితే మనకు అదే ఇచ్చారు. అంటే నిత్యావసరం ప్రతిరోజు మనం ఎక్కువగా వాడే కాఫీ పౌడర్ కావచ్చు, టూత్ పేస్ట్ కావచ్చు, ఇలా రకరకాల అంటే చక్కెర కావచ్చు, పాలు కావచ్చు, ఇలా వాటి మీద రకరకాల వాటి మీద ఎక్కువగా అధికంగా రేట్లు పెంచేస్తూ పోతూ ఉన్నారు అనే దానిపై మనకి ప్రధానంగా ఇచ్చారు. ఇక నిత్యం ఇవి కాఫీ టీలు తాగే ప్రియులకైతే ఇది ఒక మరి భారం అని అనుకోవాలి, ఇంకా వాటిపై ఇక సలసల మంటలే అనుకోవాలి అంటూ కూడా మనకి ఇక్కడ ఈనాడు దినపత్రికలో ప్రత్యేకంగా ఇచ్చారు. మనకి ప్రధాన వార్తగా అయితే ఒక హాఫ్ పేజ్ అంతా కూడా మనకి దానికి సంబంధించి ఇచ్చారు. అంటే ధరలు ఏ విధంగా పెరుగుతున్నాయి, ఏ విధంగా ఇంతకు ముందు ఉన్నాయి రేట్లు అనేది కూడా మనకి ఒక చార్ట్ రూపంలో కూడా ఇచ్చారు. సో దానికి సంబంధించి మనం డీటెయిల్స్ చూసుకుందాం. అలాగే మరొక వార్త హెడ్లైన్ గా చూసినట్లయితే అంబేద్కరే మనకు దిక్సూచి అంటూ సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇక 30న నూతన సచివాలయం ప్రారంభోత్సవం జరిగిన దాన్ని బట్టి దానికి సంబంధించి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక సో మనం ఫస్ట్ ఇంకా చూసినట్లయితే ఇక ప్రశ్న పత్రాలు ఎవరెవరికి చేరాయి అనే దాని గురించి కూడా క్షేత్రస్థాయిలో సిట్ ఆరా తీస్తుంది. దానికి సంబంధించి కూడా డీటెయిల్ మనం చూసుకుందాం. ఇక అలాగే హిందీ ప్రశ్న పత్రము వాట్సాప్ లో అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఆ తర్వాత చూసినట్లయితే సంజయ్ అరెస్ట్, బండి సంజయ్ అరెస్ట్ అనేది మాత్రం మనకి ఇక్కడ ఇంకా వారి ఇంట్లోకే వెళ్ళి నైట్ 12 గంటలకు అర్ధరాత్రి తర్వాత వెళ్ళి బండి సంజయ్ని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. అప్పటికి కూడా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని చెప్పి అడిగినప్పటికీ కూడా మరి ఇంకా అరెస్ట్ చేయవలసిన అవసరం ఉంది, అందుకే చేస్తున్నామన్నారే తప్ప కారణాలు చెప్పలేదు. అప్పటికి 1 అవర్ వారిని వేధించి ఆ తర్వాత అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. ఫస్ట్ మనం ధరల గురించి చూసినట్లయితే ఈనాడు దినపత్రికలకు మనం సగటు జీవిపై ధరల సమ్మెట అనేది మనం చూస్తే పాలు, టీ, కాఫీ సలసలం అనే మంటలు రేపుతున్నాయి అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా గ్యాసు, పాలు, చక్కెర, టీ, కాఫీ పొడి ఇలా ధరలు పెరుగుదలతో ఇంకా సామాన్యుల నడ్డి విరిచినట్లే అయింది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక వీటిని రోజు తాగే సామాన్యుల కోరికపై నీళ్లు చల్లుతోంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు ప్రభుత్వం వారు. అలాగే ఇంకా ఇవన్నీ రోజు తాగే ఇష్టంతో తాగే వాళ్ళందరికీ మాత్రం వాళ్ళకి ఒక నీళ్లు చల్లిన దాంతో సమానం అధికంగా రేట్లు పెంచేశారు అనే దానికి సంబంధించి ఇచ్చారు. ఇక తడిసి మోపిడి అవుతున్న కుటుంబ వ్యయము, కుటుంబ భారం అంటూ కూడా మనకి ఇక్కడ ఈనాడు దినపత్రికలో ఇచ్చారు. అలాగే 50% నుంచి 100% వరకు కూడా పెరిగిన ధరలు ఇవన్నీ కూడా అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. 50 నుంచి 100% ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకున్నాం అన్ని కూడా ధరలు పెరిగాయి అనేది మాత్రం మనకి క్లియర్ గా ఇచ్చారు. సో ఇంకా అంచనాలకు అందనంత భారంతో అతలాకుతలమవుతున్న సామాన్య ప్రజలు, అలాగే ఇతరత్ర ప్రజలు కూడా అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎక్కడ చూసినా కూడా మనకి కనీసం 50 నుంచి 100% పెరుగుదల అంటే అందనంత ఆకాశానికి ఎక్కినంత ధరలు పెరుగుతూ ఉన్నాయి. నిత్యం పొద్దున లేవగానే మనం ఏదైతే వాడుకుంటామో మెయిన్ కాఫీ, టీ తాగకుండా ఎవరు ఉండరు. అలాగే టూత్ పేస్ట్ పై కూడా ఈ భారం పడింది అనేది కూడా మనకి ఎక్కడ ఇచ్చారు. అంటే లేవగానే ఏవైతే మనం ఎక్కువగా యూజ్ చేస్తామో వాటిపైన పెను భారాన్ని వేసినట్లుగా మాత్రం మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. సో ఇంతకు ముందు ధరలతో పోల్చినట్లయితే 50 నుంచి 100% వరకు కూడా అధికంగా ధరలను పెంచేశారు అనేది మనకి క్లియర్ గా ఇచ్చారు. ఇక నొప్పి తెలియకుండానే అన్ని రేట్లు పెంచేస్తూ మళ్ళీ బరువు తగ్గించినట్లే తగ్గిస్తూ ఉన్నారు, ఏదో ఒక దానిపైన పెంచుతూ ఉన్నారు అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. సో దీనిపై ఇంకా మరి ఇంకా పెంచే అవకాశం ఉందా, లేకపోతే ఇంతటితోనే ఫుల్ స్టాప్ పెడతారా అనే దానికి సంబంధించి కూడా ఫుల్ డీటెయిల్స్ అయితే మనం సెకండ్, థర్డ్ పేజీలో కూడా చూడొచ్చు అంటూ మనకి ఎక్కడ ఇచ్చారు. మొత్తంగా అయితే ఇప్పుడైతే మనం ఇప్పుడు చెప్పుకున్న కాఫీ, గ్యాస్, పాలు, చక్కెర, ఇలా టీ పొడి ఇవన్నిటిపై పేస్ట్ వీటన్నిటిపై నిత్యావసరం వాడే అన్నిటిపై కూడా 50 నుంచి 100% వరకు కూడా ధరలు పెంచేశారు అనేది అయితే మనకి క్లియర్గా ఇచ్చారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఈనాడు దినపత్రికలో అంబేద్కరే మనకు దిక్సూచి అనేది చూసుకున్నట్లయితే సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నారు.
ఇంకా ఆయన ఆశయాలని మనం పాలనకు స్ఫూర్తిగా తీసుకోవాలి, మన పాలనకు అంటూ సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నారు. అలాగే 14న ఘనంగా విగ్రహావిష్కరణ జరుగుతుంది అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఇంకా అలాగే సచివాలయంలో ఆయన యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలోనే 14న ఆ విగ్రహావిష్కరణ ఉంటుంది కాబట్టి ఆయన అడుగుజాడలోని మనం నడవాలి. ఆయనే మనకు స్ఫూర్తి, ఆయన స్ఫూర్తి మన పాలనలో కొనసాగించాలి అన్నట్టుగా కూడా సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నారు. సో మరొక వార్త చూసి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కూడా పూల జల్లు ఉంటుంది అనేది కూడా ఇచ్చారు. ఇంకా అంటే అంబేద్కర్ విగ్రహావిష్కరణ రోజు ప్రత్యేకమైన హెలికాప్టర్స్ తో అక్కడంతా కూడా పూలతోటి మరి పూలు జల్లుతూ ఉన్నటువంటి ఒక దృశ్యాన్ని కూడా అక్కడ చేయబోతున్నారు అనేది మనకి క్లియర్ గా ఇచ్చారు. ఇంకా అలాగే బౌద్ధ సాంప్రదాయాలతో ఈ కార్యక్రమం అంతా కూడా నిర్వహించబోతున్నారు అన్నట్లుగా కూడా మనకి సీఎం కేసీఆర్ ఇచ్చారు. సో ఇంకా చూసినట్లయితే ఇక ముఖ్య అతిథిగా అంబేద్కర్ ముని మనవడు రాబోతున్నారు అనేది కూడా మనకి ఎంతో క్లియర్ గా ఇచ్చారు. ముఖ్య అతిథిగా అంటూ కూడా ఇచ్చారు. అంబేద్కర్ యొక్క ముని మన్మడు రాబోతున్నట్లుగా కూడా ఇది ఒక ప్రత్యేకమైన ఆహ్వానం అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా చూస్తే సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ఇంకా ఇతరాత్ర మంత్రులందరూ కూడా పాల్గొంటారు అనేది కూడా మనకి క్లియర్ గానే ఇచ్చారు. సో ఇది ఆ రోజు మాత్రం ఒక ప్రత్యేకమైన రోజే అని చెప్పుకోవాలి. ఎందుకంటే అంబేద్కర్ యొక్క విగ్రహావిష్కరణకు అంబేద్కర్ యొక్క ముని మనవడు రావడం కూడా ఎంతో గొప్ప విషయంగా మాత్రం మనకి సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నారు. సో ఆ రోజంతా కూడా హెలికాప్టర్స్ తోటి అక్కడంతా కూడా పూల వర్షం కురిపించబోతున్నారు అనేది కూడా తెలిసింది. అంబేద్కర్ యొక్క ఆశయాలను నెరవేరుస్తూ అంబేద్కర్ యొక్క ఆశయాలతో ముందుకు వెళుతూ ఆయన పాలనే మన పాలనలో కొనసాగిస్తూ ఉండాలి అనేది సీఎం కేసీఆర్ యొక్క ఉద్దేశం. అలాగే ఆయనే మనకు ఒక దిక్సూచి, అంటే అంబేద్కరే మనకు ఒక దిక్సూచిగా మనం పయనించాలి అన్నట్లుగా మాత్రం అందరికీ దిశానిర్దేశం చేశారు. ఈ విషయాన్ని మనకి వెల్లడించారు. అలాగే 30న నూతన సచివాలయం కూడా ప్రారంభించబోతున్నారు అనేది కూడా మనకు ఒక వార్త అయితే ఇక్కడ ఇచ్చారు. ఇంకా ఏర్పాట్లన్నిటిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. అక్కడ జరుగుతున్నటువంటి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఇంకా ఒకవేళ ఆలస్యం అయితే వాటన్నిటిని కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. 14నైతే అంబేద్కర్ విగ్రహావిష్కరణ, 30న సచివాలయం ప్రారంభోత్సవం ఉంటుంది అనేది కూడా ఇచ్చారు. ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే మనం 3rd పేజీలో చూసుకోవచ్చు. సో మరొక వార్త మనం చూసినట్లయితే హిందీ ప్రశ్న పత్రము కూడా వాట్సాప్ లో అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. చూద్దాం దానికి సంబంధించి. ఇక హన్మకొండ జిల్లా కమలాపూర్లోని జరిగింది ఈ ఘటన అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఓ బాలుడి ద్వారా బయటకు వచ్చింది ఇది అనేది కూడా తెలుస్తుంది. అలాగే 3 నిందితులను ఇప్పటికే గుర్తించిన పోలీసులు అనేది కూడా తెలుస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు జరుగుతున్నటువంటి టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి సంబంధించినప్పటి నుంచి చూసుకున్నట్లయితే ఇప్పుడు 10th కూడా మరి వాట్సాప్ గ్రూపులలో సంచలనంగా బయటికి రావడం, లీక్ అవడం అనేది ఒక సంచలనమైన వార్తలుగా చూడొచ్చు. ఇంకా అది దాని యొక్క కథ ఎటువైపు కూడా ఇంకా క్లియర్ కాకముందే మరొక పేపర్ లీక్ అవడం అనేది కూడా విద్యార్థుల భవిష్యత్తు ఇది ప్రమాదంగా మారుతూ ఉంది. విద్యార్థుల భవిష్యత్తు ఏమవుతుంది అంటూ తల్లిదండ్రులు కూడా కొంత ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. సో చూద్దాం. ఇంకా చూసినట్లయితే ఇక 3 నిందితులను ఇప్పటికీ అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తుంది. ఇంకా ఇది కాపీ మాత్రమే అంటూ చెప్తున్నారు. పరీక్ష రద్దు కాదని చెప్పి స్పష్టీకరణ కూడా చేసినట్లుగా తెలుస్తుంది. ఇంకా పరీక్ష అయితే ఇది రద్దు చేసే అవకాశం ఉండకపోవచ్చు. ఒకవేళ ఇది జస్ట్ ఒక కాపీ మాత్రమే అంటూ ఇచ్చారు. ఇంకా పరీక్ష రద్దు చెయ్యరు అనేది కూడా ఇచ్చారు. ఇంకా అలాగే ఇలాంటి వాటికి పాల్పడిన వారిపై ఖచ్చితంగా పరీక్ష పేపర్ లీకేజ్ చేసిన వారు ఎవరైనా ఎంతటి వారైనా సరే ఖచ్చితంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. ఇక ఉద్యోగాల నుంచి 3 ఉపాధ్యాయులు కూడా తొలగించినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ హిందీ పేపర్ కి సంబంధించి కూడా అనేది మనకి తెలుస్తుంది ఆల్రెడీ. ఇంకా మంగళవారం చూసుకున్నట్లయితే 9:59 కమలాపూర్కు చెందినటువంటి ఎస్ఎస్సి విద్యార్థి వాట్సాప్ గ్రూప్లో నుంచి ఇది వెలువడినట్లుగా తెలుస్తుంది. అప్పటికే ఎగ్జామ్ స్టార్ట్ అయితే 9:30 కంటే ఒక 7-10 minutes లోపట్నే ఈ యొక్క పేపర్స్ అన్ని కూడా బయటికి రావడం జరుగుతుంది అనేది, ఈ వాట్సాప్ నుంచి బయటికి రావడం జరుగుతుంది అనేది కూడా అధికారులు వెల్లడిస్తున్నటువంటి విషయాలు. ఇప్పటికే దానికి సంబంధించి ఒక 3 ఉపాధ్యాయులను కూడా సస్పెండ్ చేసినట్లుగా, ఉద్యోగాల నుంచి తొలగించినట్లుగా కూడా తెలుస్తుంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇక బండి సంజయ్ ను బలవంతంగా అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు అంటూ కూడా ఇక్కడ ఒక పిక్చర్ అయితే మనకి ఇచ్చారు. దాన్ని మనం గమనించవచ్చు. పోలీసు వాళ్ళంతా కూడా చుట్టుముట్టి మరి ఒక 100 మంది పోలీసులతో బండి సంజయ్ ను అరెస్ట్ చేయడానికి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. అర్ధరాత్రి దాటిన తర్వాత తన నివాసానికి వెళ్ళి అరెస్ట్ చేయడానికి పూనుకున్నారు అనేది మనకి క్లియర్ గా ఇచ్చారు. ఇక సంజయ్ అరెస్ట్ అంటూ ఇచ్చారు. కారణం వెల్లడించని పోలీసులు. ఇంకా అడ్డుకున్న కార్యకర్తలు తీవ్ర వాగ్వాదం కూడా జరిగింది ఆ టైంలో అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. కరీంనగర్ లోని
అర్ధరాత్రి ఈ ఉద్రిక్తత చోటు చేసుకుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని అడిగినప్పుడు అరెస్ట్ చేయవలసిన అవసరం ఉంది, అందుకే అరెస్ట్ చేస్తున్నాం అంటూ చెప్పారు తప్ప 1 అవర్ వాగ్వాదానికి దిగారు తప్ప అరెస్ట్ మాత్రం ఆపలేదు. మొత్తానికైతే బండి సంజయ్ అరెస్ట్ అయ్యారు అనేది మనకి ఇక్కడ ఒక సంచలనంగా ఈనాడు దినపత్రికలో ఇచ్చారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా ప్రశ్న పత్రాలు ఎవరెవరికి చేరాయి అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే మనకి పెట్టారు. ఇక్కడ క్షేత్రస్థాయిలో సిట్ ఆరా జరుపుతూ ఉంది అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. రాజశేఖర్ రెడ్డి సొంత మండలంలోని పలువురు అభ్యర్థులు ఈ ఘాతకానికి పాటుపడ్డారు అన్నట్లు తెలుస్తుంది. ఇక వాళ్ళపై అభ్యర్థుల విచారణ కూడా కొనసాగుతుంది అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. మొత్తంగా అయితే ఇంకా ఇది ఎంత మందికి చేరాయి, ఈ వాట్సాప్ లో ఎవరెవరికి చేరాయి ఈ ప్రశ్న పత్రాలు అనేది మాత్రం ఇంకా పూర్తిగా సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే అందరూ దీనిని సిబిఐకి అప్పగించాలి, ఈడీ అధికారులకు అప్పగించాలి అంటూ కూడా కొన్ని డిమాండ్స్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. సో మనకి ఈ రోజు ఇంకా ఈనాడు దినపత్రికలు అయితే ఇలా ఉంది. సో మరొక దినపత్రిక మనం చూద్దాం, ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో మనకి హిందీ పేపరు వాట్సాప్ లో అనేది ప్రధాన వార్తగానే మనకి ఇచ్చారు. సో ఇంకా ఆ తర్వాత 3 ఉపాధ్యాయులు ఇప్పటికే డిస్మిస్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఫలితాల ఒత్తిడి, ప్రైవేట్ కక్కుర్తి అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే టీఎస్పీసీ ప్రశ్న పత్రాల లీకేజీకి సంబంధించి మల్యాలలో కూడా సిట్ విచారణ జరుపుతుంది అనేది కూడా మనకు ఒక ప్రధాన వార్తగా ఇచ్చారు. ఇక అలాగే మరొక వార్త చూస్తే కేసీఆర్ వేల కోట్లు ఎక్కడివి అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. ఎవరు క్వశ్చన్ చేస్తున్నారు అంటే బండి సంజయ్, కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అలాగే టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, వీళ్ళంతా కూడా కేసీఆర్ అసలు 1000 కోట్లు ఎక్కడివి అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. ఇంకా వీళ్ళు 3 క్వశ్చన్ చేస్తున్నారు. ఈ క్వశ్చన్స్ కి మరి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అంటే చూద్దాం. అలాగే ముఖ్య అతిథి అంబేద్కర్ మనమడే అంటూ కూడా సీఎం కేసీఆర్ ఎంతో హుషారుగా ఎంతో ఖుషిగా చెప్తూ ఉన్నారు. అంటే బాబాసాహెబ్ విగ్రహావిష్కరణకు ప్రకాష్ అంబేద్కర్ రాబోతున్నారు అనేది కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఆయన చెప్తూ ఉన్నారు. ఆయన ముని మనవడే ముఖ్య అతిథిగా రాబోతున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా చూద్దాం. ఇక సచివాలయ సందర్శకులకు 2 గంటల సమయం ఉంటుంది అని దానికి సంబంధించి కూడా ఇచ్చారు. ఇంకా సో డీటెయిల్ చూసినట్లయితే ఫస్ట్ మనం హిందీ పేపరు వాట్సాప్ లో అనేది చూసినట్లయితే దానికి సంబంధించి మనం డీటెయిల్ చూస్తే 10వ తరగతి పరీక్షల్లో 2వ రోజు కూడా అదే ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా ఈ పేపర్ లీకేజ్ ఘటనపై సర్కార్ ఎందుకు ఇంత నిర్లక్ష్య వైఖరిని కనబరుస్తూ ఉంది అంటూ కూడా అధికారులంతా ఇప్పటికే డిమాండ్ చేస్తూ అడుగుతూ ఉన్నారు. ఇక సబితా ఇంద్రారెడ్డి, ఇంకా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా తక్షణమే రాజీనామా చేయాలి, అసలు ఆ యొక్క విద్యా మంత్రిగా కొనసాగే అర్హత కూడా ఆమెకు లేదు అంటూ కూడా ప్రతిపక్షాలు కావచ్చు ఇంకా అందరూ కూడా చాలా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఆల్రెడీ మనకి ఫస్ట్ పేపర్ తెలుగు పేపర్ లీక్ అయినప్పుడే ఈ విధమైనటువంటి డిమాండ్స్ కొనసాగాయి. అయినప్పటికీ కూడా మళ్ళీ 2వ రోజు కూడా హిందీ పేపర్ కూడా వాట్సాప్ లో సంచలనంగా లీక్ అవడం అనేది ఇది ఒక సంచలన వార్తగానే చెప్తూ ఉన్నారు. ఎందుకు ఇంతటి నిర్లక్ష్య వైఖరితో సర్కారు ఉంది అనే విధంగా అయితే ప్రతిపక్షాలన్నీ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అలాగే ఇంకా మనం చూసినట్లయితే 10వ తరగతి పరీక్షల్లో 2వ రోజు కూడా అదే ఘటన జరిగింది. హన్మకొండ జిల్లా కమలాపూర్లో బాలుడు జెడ్పీ హై స్కూల్ నుంచి బయటికి ప్రశ్నపత్రం లీక్ అయింది అనేది కూడా మనకి క్లియర్ గా ఇచ్చేశారు. సో దీనికి సంబంధించి ఇప్పటికే ఒక 3 ఉపాధ్యాయులను కూడా డిస్మిస్ చేసినట్లుగా తెలుస్తుంది అంటూ కూడా ఇచ్చారు మనకి. అలాగే ఇంకా చూద్దాం, స్కూల్ పక్కన చెట్టెక్కి కిటికీలో నుంచి విద్యార్థి వద్ద పేపర్ ను ఫోటో తీసి షేర్ చేసిన బాలుడు అనేది కూడా మనకి క్లియర్ గా డీటెయిల్ గా ఇచ్చేశారు. సో అలాగే ఇంకా చూస్తే స్పందించిన విద్యాశాఖ, పోలీసులకు ఫిర్యాదు. అలాగే మాజీ జర్నలిస్ట్ సహా 3 నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. పరీక్షా కేంద్రం వద్ద చీఫ్ సూపరింటెండెంట్ డీనో సస్పెన్షన్ కూడా అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా అయితే అసలు ఈ పేపర్స్ ఎగ్జామ్స్ అనేవి ఎంత నిర్లక్ష్య వైఖరితో కనపరుస్తుంది సర్కార్ అనేది. అసలు ఎగ్జామ్స్ అంటే ఆ పేపర్స్ కూడా 1 అవర్ ముందు మాత్రమే ఎగ్జామ్ హాల్ కి వెళ్తాయి. అంతవరకు కూడా విద్యార్థులకు ఇచ్చే ½ అవర్ ముందు విద్యార్థులకు ఇచ్చే ముందు వరకు కూడా ఆ పేపర్స్ ని ఓపెన్ చేయకూడదు. అలాంటి యొక్క పేపర్స్ ఇప్పుడు డైరెక్ట్ గా ఒక పేపర్ బయటికి వాట్సాప్ గ్రూప్ లో షేర్ అవ్వడం, 10 మందికి లీక్ అవడం అనేది ఎంతటి దుశ్చర్య ఇది. అసలు విద్యార్థుల జీవితాలతో సర్కార్ ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంటుంది, అటు నిరుద్యోగులతోటి ఇటు విద్యార్థుల జీవితాలతో అందరితోటి కూడా ఎందుకు ఆటలాడుతుంది సర్కార్ అనేది ఇక్కడ ఒక క్వశ్చన్ గా ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ అయితే మనం 3rd పేజ్ లో చూడొచ్చు. అంటే ఇచ్చారు మొత్తంగా అయితే ఆల్రెడీ తెలుగు పేపర్ లీక్ అయింది, ఆ తర్వాత ఇప్పుడు హిందీ కూడా అదే
దారిలో వెళ్తూ ఉంది. ఇంకా మరొకటి చూసినట్టయితే ఇప్పటికే 3 ఉపాధ్యాయులను కూడా డిస్మిస్ చేశారు అనేది అయితే క్లియర్‌గా ఇచ్చారు దీనికి సంబంధించి. ఇంకా చూద్దాం. చూసినట్లయితే ఇక 4 అధికారులు సస్పెన్షన్ వేటు పడింది. విద్యార్థి డిబార్ అయినట్లుగా కూడా తెలుసు. ఏ విద్యార్థి నుంచి అయితే ఆ యొక్క ప్రశ్న పత్రం బయటకు వచ్చిందో ఆ యొక్క విద్యార్థి కూడా డిబార్ చేసేసినట్లుగా తెలుస్తుంది. ఆ విద్యార్థిని కూడా అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. 10th పేపర్ లీక్‌పై తీవ్ర చర్యలు కొనసాగుతున్నాయి. విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు అంటూ కూడా చెప్తున్నారు. పేపర్లు లీక్ కాలేదు అంటూ విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఒక పక్క పేపర్లు లీక్ అయ్యాయి, ఈ విధంగా లీక్ అయ్యాయి, ఈ విధంగా వాట్సాప్లో వచ్చాయి, ఇన్ని నిమిషాలకు ఇంత టైంలో అంటూ కూడా కరెక్ట్గా అన్ని డీటెయిల్స్తో ఇస్తే కూడా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాత్రం దానికి ఆస్కారమే లేదు, పేపర్ లీక్ అవ్వలేదు అని చెప్పడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇక ఫలితాల ఒత్తిడి, ప్రైవేట్ కక్కుర్తి అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. 10వ తరగతి ప్రశ్న పత్రాల లీకేజీకి కారణాలు ఇవే అంటూ కూడా ఒక క్వశ్చన్ మార్క్. అంటే కొన్ని గంటలు గతంలో చూసుకున్నట్లయితే ఇదే తరహాలో మాస్ కాపీయింగ్ కూడా జరిగింది. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలపై తీవ్ర ఒత్తిడి నెలకొంటుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఫలితాల శాతం తగ్గితే ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. పేపర్లు అందుకే లీక్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎవరైతే స్కూల్ టీచర్స్ ఉంటారో ఏ సబ్జెక్టుకి సంబంధించి ఆ స్కూల్ పిల్లలు ఆ సబ్జెక్టులో ఉత్తీర్ణత తక్కువగా ఉంటుందో వాళ్ళపై ఆ ఉపాధ్యాయులపై వేటు పడుతుంది. కాబట్టి వాళ్ళు ఈ విధంగా కక్కుర్తి పడి ఈ విధంగా వాళ్ళ యొక్క పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి వాళ్ళకి రిమార్క్ రాకుండా చూసుకోవడం కోసం విద్యార్థుల భవిష్యత్తులతో ఆటలాడుకుంటున్నారు. ఈ విధమైనటువంటి వాటికి కక్కుర్తి పడుతున్నారు అనే దానికి సంబంధించి మాత్రం మనకి అందుకే ఈ పేపర్ల లీకేజ్ ఇలా జరుగుతూ ఉంది అంటూ డీటెయిల్గా మనకి ఇక్కడ ఇచ్చారు. సో చూద్దాం. ఇంకా పేపర్లు అందుకే లీక్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా కొన్ని వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారుల ఉదాసీన వైఖరి కూడా కారణం ఒకటి అనేది కూడా మనకి క్లియర్గానే ఇచ్చారు. సో దాన్ని మనం గమనించవచ్చు. ఇంకా మనం మరొక వార్త చూసినట్లయితే టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాలు లీకేజీ, మలయాళలో సిట్ విచారణ జరుగుతుంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. 100 మందికి 100కు పైగా మార్కులు వచ్చాయి, ఎలా వచ్చాయి అనే దానిపై పూర్తి విచారణ జరుపుతున్నారు సిట్ అధికారులు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే అభ్యర్థులకు లీకేజీతో సంబంధాలపై ఆరా కూడా తీస్తున్నారు. ఎవరికైతే 100కు 100 మార్కులు వచ్చాయో వాళ్ళని పట్టుకుని మాత్రం ఖచ్చితంగా ఆరా తీస్తున్నారు టీఎస్పీఎస్సీకి సంబంధించి అనేది కూడా మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఇచ్చారు. ఇక మొదటి రోజు 39 మందికి పైగా విచారణ జరిపారు. వాళ్ళల్లో అందరికీ కూడా 100కి పైగా మార్కులు వచ్చిన వాళ్ళు మాత్రమే ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది. ఏఈ పేపర్ లీకేజీలో సిట్ కస్టడీలో 3 ఉన్నారు ఇప్పటికే ఆల్మోస్ట్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతిరోజు మాత్రం ఖచ్చితంగా ఇది ఒక విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ విచారణలో ఖచ్చితంగా కూడా ఎవరో ఒకరు ఇద్దరు లేక 3 బయటపడుతూనే ఉన్నారు అనేది మాత్రం మనకి క్లియర్గా ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఇచ్చేశారు. సో మరొక వార్త మనం చూద్దాం. కేసీఆర్ 1000 కోట్లు ఎక్కడివి నీకు అంటూ కూడా ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నారు మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అలాగే బండి సంజయ్, అలాగే టీపీసీసీ రేవంత్ రెడ్డి, 3 కూడా ఇక్కడ దోపిడీ చేసిన సొమ్ము ప్రధాని కావడానికేనా అంటూ కూడా ఇక్కడ దోపిడీ చేసామంతా ఇదంతా కూడా ప్రధాని కావడానికైనా, బీఆర్ఎస్ గా పార్టీని నామకరణం చేసుకొని ప్రధానిగా దేశాన్ని ఏల్దామని చెప్పే కదా ఇన్ని కోట్లు సొమ్ము కాజేశావు అనేటట్లుగా కూడా బండి సంజయ్ ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. ఎందుకైనా 1200 మంది బిడ్డల ఆత్మ బలిదానం అంటూ కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. నువ్వు ఇలా చేయడం కోసమైనా 1200 మంది బిడ్డలు చేసిన ఆత్మ బలిదానాలకి నువ్వు సీఎం అయ్యావు, కానీ వాళ్ళల్లో కనీసం వాళ్ళ పేరు కూడా ప్రస్తావించిన దాఖలాలు అయితే ఇప్పటి వరకు ఎక్కడ కూడా లేవు అనేటట్లుగా బండి సంజయ్ మాట్లాడుతున్నారు. అలాగే సిబిఐ, ఈడీ, సుప్రీం సిట్టింగ్ జడ్జితో విచారణ ఖచ్చితంగా జరపాలి ఈ విషయంపై అంటూ కూడా మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రిపై ప్రతిపక్ష నేతలు కూడా మూకుమ్మడిగా ధ్వజమెత్తుతూ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ప్రతిపక్షాలన్నీ కూడా ముఖ్యమంత్రిపై మూకుమ్మడిగా ఒక్కతాటిపై అందరూ కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ప్రతిదాన్ని కూడా నిలదీస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక నీ చదువు, నీ పిల్లల చదువు దేనికి ఉపయోగపడింది అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఎవరు? బండి సంజయ్, అలాగే రేవంత్ రెడ్డి, అలాగే కిషన్ రెడ్డి. ఇంకా మీరు అంతర్జాతీయ దొంగల ముఠా నాయకులు అంటూ కూడా సంజయ్ ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నారు. మీరంతా కూడా మీ కుటుంబం అంతా కూడా అంతర్జాతీయ దొంగల ముఠా మీరు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ఇంకా అంత డబ్బు ఎక్కడిది అసలు అంటూ కేసీఆర్ దీనికి సమాధానం చెప్పాలి అంటూ కూడా ఆయన అడుగుతూ ఉన్నారు. ఇంకా మోదీ ప్రభుత్వాన్ని కొల్చడానికైనా జాతీయ పార్టీ మార్చుకున్నారు అంటే కిషన్ రెడ్డి కూడా ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నారు సీఎం కేసీఆర్ పై. అలాగే ఇంకా చూసినట్లయితే కేసీఆర్ దగ్గర 1,00,000 కోట్ల రూపాయల మేర అవినీతి సొమ్ము ఉంది, దాంతో దేశాన్ని ఆక్రమించుకోవాలని అనుకుంటున్నారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక దావూద్ ఇబ్రాహిం తరహా కేసీఆర్ మోడల్ ను సహించం అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చేసినట్లు తెలిసింది. ఇక 1,00,000 కోట్ల దోపిడీపై బీజేపీ దర్యాప్తు చేయించదేం అంటూ రేవంత్ అడుగుతున్నారు. 1,00,000 కోట్లపై దర్యాప్తు ఎందుకు చేయించట్లేదు అంటూ కూడా బీజేపీని కూడా రేవంత్ క్వశ్చన్ చేస్తున్నారు, ఎందుకు చేయించట్లేదు అని. ఇక
మోదీ షా ఇందుకు చర్యలు తీసుకోవట్లేదు అంటూ కూడా పొన్నాల మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అలాగే జీతాలు పింఛన్లు లేవు, నెల వేల కోట్లు ఎక్కడివి అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఇందులో స్పందించారు ఈ విషయంలో అనేది కూడా మనకి ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్, అలాగే పొన్నాల, రేవంత్ రెడ్డి, బండి సంజయ్, కిషన్ రెడ్డి ఇలా వీళ్ళందరూ కూడా అసలు వేల కోట్లు, లక్ష కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, దేనికి వచ్చాయి, ప్రధాని మోడీని దుర్వినియోగపరుస్తున్నారు అని చెప్పి ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నారు. కానీ అసలు మీకెక్కడివి ఇవన్నీ అంటూ కూడా వీళ్ళందరూ కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇంకా దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మాత్రం 13th పేజీలో చూడొచ్చు. మొత్తంగా అయితే కేసీఆర్ కుటుంబం అంతా కూడా ఒక దొంగల ముఠాగా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి దేశాన్ని నాశనం చేయడానికే వస్తున్నారు కాబట్టి అందరూ ప్రజలు ఆలోచించి ఓటు వేయండి అన్నట్లుగా కూడా బండి సంజయ్ అందరూ కూడా ప్రతిపక్షాలన్నీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇక పత్తి రైతుపై విత్తన భారం పడుతుంది అంటూ విత్తనాల ప్యాకెట్ ధర 43 రూపాయల వరకు పెంపు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ఇప్పటికీ ఒక్కో ప్యాకెట్ పై 810 రూపాయలు, అలాగే రాష్ట్రంలో చూసుకుంటే 1.40 కోట్ల ప్యాకెట్లు అవసరం పడుతూ ఉన్నాయి అంటూ కూడా ఇచ్చారు. రైతులపై 60 కోట్ల అదనపు భారం పడే అవకాశం ఉండొచ్చు ఒకవేళ అనేది కూడా మనకైతే క్లియర్ గా ఇచ్చారు. సో దాన్ని మనం గమనించవచ్చు. ఇంకా దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అయితే 13th పేజీలో మనం చూడొచ్చు. మొత్తంగా అయితే పత్తి రైతులపై విత్తన భారం పడుతుంది అనేది, ఇంకా ఒక ప్యాకెట్ కి ఎంత ధర పెంచుతున్నారు అనేది చూస్తే 43 రూపాయల వరకు పెంచుతున్నారు అనేది కూడా మనకి క్లియర్ గా ఇచ్చారు. సో మరొక వార్త మనం చూస్తే బండి సంజయ్ అరెస్ట్ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా మనకి ఇక్కడ ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఇచ్చారు. అర్ధరాత్రి కరీంనగర్ లోని ఇంటికి భారీగా బలగాలు చేరుకున్నాయి అనేది కూడా ఇచ్చారు. 100 మంది సహా పోలీసులు చుట్టూ పహారా కాసినట్లుగా కూడా తెలుస్తుంది. ఇక పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న బీజేపీ కార్యకర్తలంతా బండి సంజయ్ అరెస్ట్ అని తెలిసిన మరుక్షణమే అందరూ కూడా కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. ఆ మధ్యలో ఇరు వర్గాల మధ్య కూడా తోపులాటలు, తీవ్ర ఉద్రిక్తతలు కూడా చోటు చేసుకున్నాయి అనేది కూడా, ఆ ఉద్రిక్తతల నడుమ కూడా ఆయనను విడిచిపెట్టకుండా బండి సంజయ్ని అరెస్ట్ చేశారు అనేది మాత్రం క్లియర్ గా మనకు అర్థమవుతుంది. ఇంకా జాతీయ రహదారిపై హైదరాబాద్ వైపు తరలించారు, ఎక్కడికి తీసుకెళ్లారనేది కూడా ఇప్పటికీ తెలియదు. అలాగే 10th పేపర్ల లీకేజీ కేసులో అరెస్ట్ చేయనని చెప్పేసి కూడా అనుమానాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి అనేది మనకి క్లియర్ గా అర్థమవుతుంది. హిందీ ప్రశ్న పత్రాన్ని పలువురితో పాటు సంజయ్ కు వాట్సాప్ చేసిన వరంగల్ జర్నలిస్ట్ ప్రశాంత్ అనేది కూడా క్లియర్ గా అర్థమవుతుంది. వీళ్ళందరినీ కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకుంటున్నారు అనేది కూడా మనకి క్లియర్ గా ఇచ్చారు. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఖచ్చితంగా ఇంకా ఉద్రిక్తతలు వేడెక్కిపోతాయి అనేది కూడా మనకి క్లియర్ గా ఇచ్చారు ఆంధ్రజ్యోతి దినపత్రికలో. సో మరి ఇంకా ఫుల్ డీటెయిల్స్ మాత్రం మనం 12th పేజీలో చూడొచ్చు. మొత్తంగా అయితే అర్ధరాత్రి బండి సంజయ్ని వారి ఇంటికి వెళ్లి మరి అరెస్ట్ చేశారు. కేవలం 10th పేపర్ లీకేజ్ పైనే ఈ యొక్క అనుమానంతోనే జస్ట్ అరెస్ట్ చేశారు అని తెలుస్తుంది. ఇంకా పూర్తి విచారణ తెలియాల్సి ఉంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే ముఖ్య అతిథి అంబేద్కర్ మన్మడే అంటూ బాబాసాహెబ్ విగ్రహ ఆవిష్కరణ ప్రకాష్ అంబేద్కర్ చేయనున్నారు అనేది మనకి సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నారు. అలాగే ఆయన ఒక్కరినే ఆహ్వానించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు అనేది కూడా అర్థమవుతుంది. అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక బౌద్ధ సాంప్రదాయాలతో ఈ నిర్వహణ అంతా కొనసాగుతూ ఉంది అంటూ మనకి ప్రతి పేపర్లో కూడా యాజ్ ఇట్ ఈస్ గానే ఇచ్చారు. సో అంబేద్కర్ యొక్క ముని మనవడి చేతనే ఆయన యొక్క విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది అంటూ ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తూ సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆయనను ముఖ్య అతిథిగా ఆహ్వానించినట్లుగా ఈ నెల 14న అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది అనేది కూడా మనకి క్లియర్ గా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో ఇంకా నెక్లెస్ రోడ్ లోని 40,000 మందితో ఈ సభ ఉంటుంది. విగ్రహ శిల్పి సుతార్ కు కూడా సన్మానం, విగ్రహాన్ని చేసినటువంటి శిల్పి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తికి కూడా సన్మానం జరుగుతుంది. ఆ సుతార్ పనిచేసిన వ్యక్తికి కూడా సన్మానం జరుగుతుంది. ఎందుకంటే ఆయన అంతటి చిత్రాన్ని మరి తయారు చేసినందుకు, ఆ విగ్రహాన్ని తయారు చేసినందుకు, ఆయన రూపాన్ని ఆయనకు తిరిగి ఇచ్చినందుకు మరి ఖచ్చితంగా ఆయనను కూడా సన్మానిస్తున్నట్లుగా సీఎం కేసీఆర్ చెప్పారు. ఇది చాలా గొప్ప విషయం అంటూ కూడా పలువురు ప్రశంసిస్తున్నటువంటి పరిస్థితి కూడా. ఖచ్చితంగా సుతార్ని కూడా సన్మానిస్తారు. పాలక వ్యవస్థనంతా కూడా రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ నిత్య స్ఫూర్తితోటే కొనసాగిస్తాము అంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్పడం జరుగుతుంది. అలాగే తెలంగాణ మార్గం సుగమం చేసిన బంధువులు కేసీఆర్ అంటూ కూడా ఇచ్చారు. ఇక తక్షణమే దళిత బంధు గృహలక్ష్మి మార్గదర్శకాలు విడుదల చేయండి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక 2వ విడత గొర్రెల పంపిణీ సత్వరం ప్రారంభించండి అంటూ కూడా మనకి చెప్తూ ఉన్నారు. అలాగే ఇక పోడు హక్కు పత్రాల పంపిణీ కూడా జరుగుతుంది అంటూ కూడా అధికారులకు దిశానిర్దేశాలు చేసినట్లుగా సీఎం కేసీఆర్ ఇచ్చారు. ఇక అలాగే సచివాలయ సందర్శకులందరికీ కూడా 2 గంటల సమయం కేటాయించినట్లుగా కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా చూసినట్లయితే పూర్తి
డీటెయిల్స్ అన్ని కూడా మనం 13th పేజీలో చూడొచ్చు. మొత్తంగా అయితే విగ్రహావిష్కరణకు మనకి ఎవరు రాబోతున్నారు ఏంటి, ఇంకా ఆ రోజు మనకి ఏ ఏ అభివృద్ధి పనులు చేస్తారు, ఆ యొక్క శిల్పికి కూడా శిల్పి సుతార్కి కూడా సన్మానం చేస్తారు అనేది అయితే మనకి క్లియర్ గా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇక బండి సంజయ్ని అరెస్ట్ చేశారనేది కూడా మనం క్లియర్ గా చూసాం. ఇంకా మనం చూసే వామపక్షాలు బీఆర్ఎస్ బి టీమ్ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక తమ్మినేనికి వినతి పత్రం అందజేసిన వైఎస్ షర్మిల అనేది ఒక వార్త అయితే మనకి ఇక్కడ సంచలనంగా కనిపిస్తుంది. ఇంకా వామపక్షాలు బీఆర్ఎస్ బి టీమ్ అంటూ ఇచ్చారు. చూసుకుంటే మేము కూడా ఏ పార్టీకి బి టీం కాదు అంటూ కూడా ఏ సమావేశాలకైనా సరే ఆహ్వానించారా అంటూ కూడా ఇచ్చారు. అలాగే సిపిఎం కార్యాలయంలో వైఎస్ షర్మిల తమ్మినేని సమక్షంలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయనకు ఒక వినతి పత్రాన్ని కూడా అందించినట్లుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అయితే మనం 12th పేజీలో క్లియర్ గా చూడొచ్చు అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే వెలుగు దినపత్రిక చూద్దాం. వెలుగు దినపత్రిక చూసినట్లయితే వెలుగులో మనకి ఎగ్జామ్స్ పై తప్పిన కంట్రోల్ అనేది మనకి ప్రధానంగా ఇచ్చారు. ఇంకా దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా మనకి ఒక హాఫ్ పేజ్ అంతా కూడా మనకి ఎగ్జామ్స్ కి సంబంధించి ఇచ్చారు. ఆ తర్వాత ఈసారి హిందీ పేపర్ అంటూ ఇచ్చారు. ఆల్రెడీ తెలుగు పేపర్ లీక్ అయింది 10th. అలాగే ఇప్పుడు ఈసారి హిందీ పేపర్ వాట్సాప్ లో ఏ విధంగా వచ్చింది అనేది కూడా ఒక మొబైల్ ఫోన్ ఎవరి ఫోన్ నుంచి ఎవరి ఫోన్ కి వెళ్ళింది అనేది కూడా ఒక పిక్చర్స్ రూపంలో మనకి ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. సో మనం దాన్ని చూడొచ్చు. అలాగే సో ఇక ఈసారి హిందీ పేపర్ లీక్ అయింది అనే దానికి సంబంధించి కూడా మనకి పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఎగ్జామ్ స్టార్ట్ అయిన 30 minutesకే ఈ పేపర్ అంతా కూడా లీక్ అయిపోయింది అనేది తెలుస్తుంది. ఆల్రెడీ తెలుగు ఎగ్జామ్ పేపర్ లీక్ అయినప్పుడు ఎంతో ఉద్రిక్తత నెలకొంది. అయినప్పటికీ కూడా ఎంతో నిర్లక్ష్యంతో మరో పేపర్ కూడా లీక్ అవడం అనేది ఒక సంచలన వార్తగానే మనకి వెలుగు దినపత్రికలు ఇచ్చారు. అలాగే ఎగ్జామ్స్ లో తప్పిన కంట్రోల్ అంటూ ఇచ్చారు. మొన్న టీఎస్పీఎస్సీ ఇప్పుడు 10th క్వశ్చన్ పేపర్లు అంటూ ఇచ్చారు. సో పరీక్షల నిర్వహణపై డిఈఓలు కలెక్టర్లు నియంత్రణకు కరువు అంటూ ఇచ్చారు. వీడియో కాన్ఫరెన్స్లకే పరిమితమైన మంత్రులు అధికారులు అంటూ కూడా ఇచ్చారు. పేపర్ల లీక్ పై స్పందించిన సీఎం కేసీఆర్ పరీక్షల విభాగాల్లో సరిపడా సిబ్బంది కూడా లేరు అంటూ కూడా ఒక వార్త అయితే సంచలనంగా ఇచ్చారు. ఇంకా అలాగే 15 నెలలుగా ఎస్ఎస్సి బోర్డు డైరెక్టర్ పోస్ట్ ఖాళీగా ఉంచారు తప్ప ఎవరిని కూడా నియమించలేదు. ఇంకా దీని ద్వారానే ఎక్కువగా పేపర్లు లీక్ అవుతూ ఉంటాయి. ఎవరు కూడా అధికారులు సరిగా స్పందించకపోవడం వల్ల అనేది కూడా ఇచ్చారు. సో మనకి ఈ రోజు ఏ పేపర్లో చూసినా దేనిలో చూసినా కూడా మనకి హిందీ పేపర్ ఒకటి లీక్ అయింది. ఆ తర్వాత టీఎస్పీఎస్సీ గురించి, ఆ తర్వాత బండి సంజయ్ అరెస్ట్ ఒకటి, ఇంకా ఆ తర్వాత మరి మూతపడిన ఫ్యాక్టరీస్, ఇలాగే ధరల పెరుగుదల, ఇవన్నీ కూడా మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ప్రతి పేపర్లో కూడా ఇచ్చారు. సో ఇదండి ఇవాళ పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.